జగన్ లాంటి వ్యక్తిని, వైసీపీ లాంటి పార్టీని తన జీవితంలో చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో ఆ పార్టీని ఏపీలో అరాచక విధ్వంస పాలన కొనసాగించినట్టు విమర్శించారు. వైసీపీది 3 ముక్కలాట, 3 రాజధానుల నినాదమని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదన్నారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని, దాన్ని ఇంచు కూడా కదిలించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. విధ్వంస పాలన. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ నినాదంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ తరువాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు కొనసాగింది. కానీ ఏపీకి ప్రత్యేక రాజధాని అవసరమనంటూ అప్పుడు పాలనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేయాలనుకున్నారు. అందుకోసం చాలా మంది రైతులు కూడా తమ భూములను కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన పరిణామాలతో పార్టీ మారడం, తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో పార్టీ అమరావతి రాజధాని అన్న అంశం మరుగున పడిపోయింది. ఇదే అంశం పైన అక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తామిచ్చిన భూములు నిరుపయోగంగా మారాయంటూ రైతులందరూ కూడా రోడ్డెక్కిన సందర్భాలను మనం చూసాం. తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి. దీంతో ఇప్పుడు మళ్ళీ అమరావతిని ఎవరూ కూడా కదిలించకుండా అమరావతియే శాశ్వత రాజధానిలా ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే దానికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలనుకుంటున్నారు. పార్టీలు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా సరే అమరావతి ఏపీకి రాజధాని అని స్పష్టంగా తెలియచేయాలి. దాన్ని ఎవరు కూడా కదిల్చే ప్రసక్తి లేదు అని అంటూ దాన్ని ఏపీ అసెంబ్లీలో ఆమోదించారు. తర్వాత దాన్ని లోక్సభకి పంపారు. ఇవాళ లోక్సభలో కూడా భారీ స్థాయిలో చర్చ జరిగింది. దానిపైన రేపు రాజ్యసభకి పంపుతారు. ఈ 2 సభల్లో చర్చించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. రైట్. మనతో దీని మీద మాట్లాడడానికి టి లక్ష్మీనారాయణ ఉన్నారు, అనలిస్ట్. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్, ఇప్పుడు రాజధాని విషయంలో చూస్తే దీనికి చట్టబద్ధత కల్పిస్తే ఎవరు కూడా ఇంచు కూడా దీన్ని కదిల్చలేరు. ఏ పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు మారినా సరే, ఇప్పుడు ఎలా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలా రాజధాని, అలాగే ఇప్పుడు ఏపీకి అమరావతి రాజధాని ఉంటుంది అని చెప్పి ఇప్పుడు టీడీపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. కానీ దానికి కాంట్రాగా మనం చూస్తున్నాం, వైసీపీ వాళ్ళు కూడా గట్టిగా అలా ఏమీ ఉండదు అంటున్నారు. నిజంగా అలా అంటూ ఉంటుందా, ఉండదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో రాజధాని అంశం పైన ప్రస్తావన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల పాటు హైదరాబాదు రాజధానిగా కొనసాగుతుంది. తర్వాత హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా కొనసాగుతుంది అనే అంశం వరకు ప్రస్తావన చేశారు. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడా అనేది ప్రస్తావన చేయకుండా ఒక నిపుణుల కమిటీని వేస్తాం. ఆ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాజధాని ఎంపిక జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శివరామకృష్ణన్ కమిటీని వేశారు, రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు తేల్చలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా అమరావతి రాజధానిని నిర్ణయించింది, కేంద్రానికి తెలియజేశారు.
మోడీ గారు ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేశారు, నిర్మాణంలో ఉన్నది, పాలన అక్కడి నుంచే సాగుతున్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 3 రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చి రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, 10 సంవత్సరాల గడువు కూడా ముగిసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న ఆ సెక్షన్కి సవరణ చేయడం ద్వారా అమరావతి రాజధాని అంశాన్ని పేర్కొనడం సముచితం. ఈ రోజు ఆ పని పార్లమెంటు చేసింది. దేశంలో పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఒక్క వైసీపీ వాకౌట్ చేసినటువంటి పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. లోక్సభ ఆమోదించింది, రాజ్యసభకు ఆ సవరణను పంపిస్తారు, అక్కడ కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. లక్ష్మీనారాయణ గారి చిన్న డౌట్ ఏంటంటే, సరే ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉన్నారు, ఆమోదం పొందుతుంది, రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్తుంది, గెజెట్ నోటిఫికేషన్ అయిపోతుంది. అయితే రేపు ఏ పార్టీ వచ్చినా సరే మార్చడానికి వీల్లేదు అంటున్నారు. కానీ రాష్ట్ర రాజధాని నిర్ణయం కేవలం రాష్ట్రాలకే ఉంటుంది, కేంద్రం జోక్యం ఉండదు అని చెప్పి గతంలో హైకోర్టు చెప్పిన సందర్భం ఉంది. అదే విషయాన్ని ఇప్పుడు జగన్ కూడా చెప్తూ ఉన్నారు. భారత రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనే అంశాలను ఎక్కడా ప్రస్తావన చేయనమాట వాస్తవమే. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, గతంలో కొత్తగా ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో రాజధాని అంశాలేమీ ఆ చట్టాలలో పేర్కొనలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది రాష్ట్ర రాజధాని అంశం. 10 సంవత్సరాల పాటు హైదరాబాదు, 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు హైదరాబాదు రాజధాని. మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ అనే ఒక చట్టబద్ధమైన సమస్య ముందుకొచ్చింది. ఆ సమస్యను అధిగమించడం కోసమే ఆ చట్టానికి సవరణ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని నాలాంటి వాళ్ళం భావించాం. కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాన్ని స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పార్లమెంటుకు ఉన్నదని గుర్తు చేస్తూ వచ్చాం. ఈరోజు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత అమరావతి రాజధానిని పేర్కొన్న తర్వాత రాజధాని అమరావతి కాదు ఇంకొకటని చెప్పడానికి ఎవరికీ అధికారం ఉండదు, రాజ్యాంగం అనుమతించదు. మళ్ళా కావాలంటే పార్లమెంటే సవరణ చేయాల్సి వస్తుంది. రైట్, అదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా. ఇది అలా కాదు, దీనికి సంబంధించి వాళ్ళు ఎవరికి మాటలతోటి మభ్య పెడుతున్నారు, కానీ ఖచ్చితంగా దాని మీద వేరే ప్రాసెస్ ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా రేపు ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వాళ్ళు సభలో చెప్పినట్టుగా వస్తారు రానది తర్వాత విషయం, వచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంటుందా? దానికి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో దానికి మళ్ళీ సవరణ చేయాల్సిన అవసరం ఉంటే అప్పుడు మళ్ళీ మారుస్తారా సవరణ చేశాక? ఏ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి గారా ఇంకొకరా XYZ అనేటువంటిది అప్రస్తుతం. ఏ ప్రభుత్వమైనా భవిష్యత్తులో రాష్ట్రాన్ని విభజించాలన్నా, రాష్ట్ర రాజధానిని మార్చాలన్నా, లేదా రాష్ట్రాలను కలపాలన్నా పార్లమెంటుకే అధికారం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఆ అధికారం పార్లమెంటుకు ఉన్నది. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించడానికి పార్లమెంటు చట్టం చేసింది. ఆ చట్టానికి సవరణ చేస్తున్నారు, కానీ మరో చట్టాన్ని తీసుకురావడంలా. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంటుకే ఉన్నది కాబట్టి అక్కడ చేస్తున్నారు. గతంలో బీహార్ ను జార్ఖండ్ బీహార్ గా విభజించారు, ఉత్తరప్రదేశ్ ను ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ గా విభజన చేశారు. అలాగే మధ్యప్రదేశ్ ను ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గా విభజన చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని కూడా పార్లమెంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మద్రాసు రాష్ట్రం నుంచి. అలా రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉన్నది.
ఆ రాజధాని ఎక్కడ అని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్న మాట వాస్తవమే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధాని అంశం ప్రస్తావించారు. అందుకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. 10 ఏళ్లు గడిచిపోయాయి. ఈ రోజు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా కొనసాగడం లేదు. మరి ఎక్కడ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అది వివాదాస్పదం చేసింది కాబట్టి చట్టాల్లో సవరణ చేయడం ద్వారా అలాంటి ఇబ్బందులు లేకుండా తొలగిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అన్న మాట ఏం మాట్లాడదాం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ రోజు ఎలాగో లోక్సభలో చర్చ అయిపోయింది, రేపు రాజ్యసభకి వెళ్తుంది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది, ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిన తర్వాత దీనికి ఒక చట్టబద్ధత ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయం ఏంటంటే వైసీపీ చెబుతున్న మాటలతోటి ఒకలాంటి అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే రేపు ఒకనాడు మళ్ళీ ఒకవేళ వేరే అధికారంలోకి వస్తే మళ్ళీ మార్చేస్తారా, మళ్ళీ 3 ముక్కలాట మళ్ళీ తెర మీదకి వస్తుందా, అప్పుడు ఒకవేళ దీన్ని కనుక మారిస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా? పార్లమెంటు లో ఉన్న రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి, ఒక్క వైఎస్ఆర్సీపీ మినహా. భవిష్యత్తులో రాష్ట్రాన్ని గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ ఆమోదించింది కాబట్టి, మెజారిటీ వచ్చింది కాబట్టి రాష్ట్ర విభజన జరిగింది. అందువల్ల లోక్సభ రాజ్యసభ 2 సభలు చట్టసభలు చేసే చట్టాలని మార్చాలంటే ఆ పార్లమెంట్ కి అధికారం ఉంటుంది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఒకరు అధికారానికి వచ్చి మార్చాలంటే పార్లమెంట్ అంగీకరిస్తుందా? అంగీకరిస్తే అప్పుడు భారతదేశంలో చట్టాలు మార్చే అధికారం ఆ పార్లమెంట్కి ఉంది కాబట్టి అక్కడ తేల్చుకోవాలి. అందువల్ల ఏదో అపోహలు సృష్టించడానికి, ఈరోజు గతంలో చేసిన తప్పులను సమర్థించుకోవడానికి, ఆ అనిశ్చితిని కొనసాగించే ఒక కుతంత్రం తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎవరు మాట్లాడినా అది విశ్వసనీయత లేనటువంటి మాటలుగానే మిగిలిపోతాయి. ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా దీనికి చట్టబద్ధత కల్పిస్తే ఎవరు కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ కూడా ఏపీకి రాజధాని అమరావతి ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీ వచ్చి ఎన్ని మాయమాటలు చెప్పినా సరే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటారు. ఒకటే అమ్మా, బ్రిటిష్ వాళ్ళది ముందు కలకట్టాలో ఉండేది హెడ్ క్వార్టర్స్, దాన్ని ఢిల్లీకి మార్చారు. మార్చే అవకాశం లేదంటే పార్లమెంటు ఆమోదిస్తే జరుగుతుంది. రాష్ట్ర విభజనే చేయగలిగినప్పుడు రాజధానులు మార్చలేరా అంటే మార్చచ్చు కూడా. అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి లేదు, పార్లమెంట్ కొన్నది. ఆ పార్లమెంటు అనేక చట్టాలు చేస్తుంటుంది. కొన్ని సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంటుంది తన దగ్గరికి వచ్చినప్పుడు న్యాయ సమీక్ష చేసి, లేదా రాష్ట్రపతి వెనక్కి పంపించవచ్చు. పార్లమెంటు ఆమోదించే బిల్లులకే రాష్ట్రపతి ఆమోదం లభించకపోతే అమలు కావు. సుప్రీంకోర్టు వెనక్కి కొడితే అమలు కావు. భారత రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి అంశాలపైన పార్లమెంటు నిర్ణయం తీసుకొని చట్టాలు చేస్తే మాత్రమే అమలులోకి వస్తాయి. అదే భారత రాజ్యాంగం రాష్ట్రాల రాజధానుల అంశం కానీ రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కానీ వర్తిస్తుంది. అందువల్ల ఎవరో ఒకరు తన బుర్రలో పురుగు తొలిస్తే మాట్లాడేటువంటి మాటలకి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవడంలా. ఒక్కసారి క్లారిటీగా అందరి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. అంటే రాజధానిని ఎక్కడ పెట్టాలి అన్నది మాత్రమే రాష్ట్రాలకి ఉంటుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది రాష్ట్రం ఇష్టం ఉంటుంది. కానీ రాజధాని పలానా ప్లేస్ అని చెప్పి దానికి ఒకవేళ చట్టబద్ధత కల్పిస్తే దాన్ని ఎవరు కూడా మార్చలేరు, అంటిల్ అన్లెస్ పార్లమెంట్ లో మళ్ళీ దానికి ఏమన్నా సవరణ చేస్తే తప్ప. అంతే కదండి? ఒకసారి ఆ రాజ్యాంగంలో ఉన్నదేంటి ఒకసారి ప్రజలకు క్లారిటీగా చెప్దామండి లక్ష్మీనారాయణ గారు. రాజ్యాంగంలో ఉన్నది రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, అంటే పార్లమెంటుకు ఉన్నది. ఆ అవకాశం రాజ్యాంగం కల్పించింది కాబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసింది పార్లమెంటు. ఆంధ్రప్రదేశ్ను 2గా విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలు చేస్తూ
చట్టం తీసుకొచ్చారు. రాజధాని ఎంపిక విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందని రాజ్యాంగంలో కూడా ఎక్కడా చెప్పలేదు. పార్లమెంట్ చేసిన చట్టంలో హైదరాబాదు ప్రస్తావన ఒక రాష్ట్ర రాజధానిగా వచ్చింది కాబట్టి, ఆ గడువు ముగిసింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకొచ్చింది కాబట్టి అమరావతిని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం పార్లమెంటు చేసిన పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడం ద్వారా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఆమోదించారు. దీనితో సమస్య ముగిసిపోయింది. అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ కు. అందులో శషబిషలకు అవకాశం లేదు. దాన్ని మార్చే అవకాశం ఏదో భవిష్యత్తులో ఎవరో వస్తారు దాన్ని మార్చేస్తారనడానికి ఆ భయాందోళనను నివృత్తి చేయడం కోసమే ఈ చట్ట సవరణ జరిగింది. రైట్. ఎందుకంటే చాలా మంది ప్రజలు, ఎందుకంటే మనం కూడా చూసాం గత 10 ఏళ్లలో ఎలాగ ఏపీ ఎన్ని రాజధానులు మారుస్తారు, పలానా 3 ముక్కల ఆట చూశారు. సో ఈ డౌట్స్ అన్ని ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఏపీ అసెంబ్లీలో దీనికి చట్టబద్ధత తీసుకొస్తామన్నారో మిగిలిన పార్టీలన్నీ కూడా హేళనగా మాట్లాడాయి. నిజంగా ఇలా ఉండదు అని చెప్పి మాట్లాడారు. అందుకని మనం ఈ రోజు ఈ డిస్కషన్ పెట్టాము. ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి, అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకా దానికి ఇంకేమి మెరుగులు దిద్దే అవకాశం ఉంటుందంటారు మీరు? ఇక దేనికి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు. చట్టంలో అది ప్రస్తావన ఉన్నది కాబట్టి ఏ రాష్ట్రం ఏర్పడినప్పుడు అలాంటివి లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు కాబట్టి అందులో స్పష్టత, గడువు 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనేటువంటి అంశం ప్రశ్నగానే మిగిలిపోయింది కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం లోక్సభ ఈ రోజు చెప్పింది. దానితో ముగిసింది, ఫుల్ స్టాప్ పడింది ఆ వివాదానికి. ఓకే, ఇంకా ఎక్కడ ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి మీరు అన్నట్టుగా శత విషయాలు కూడా ఏమీ అవసరం లేదు. ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఏపీ రాజధాని అమరావతి ఉంటుంది. అండ్ రేపు రాష్ట్రపతి కూడా ఆమోదం పొందాక ఇంకా అసలు దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇది అందరు కూడా ఫిక్స్ చేసుకోవచ్చు కదండి? ఎస్, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రైతాంగం, ప్రజల యొక్క ఉద్యమ నేపథ్యంలో అమరావతి రాజధాని, సిఆర్డిఏ చట్ట ప్రకారం అక్కడ రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయండి. మాండమస్ రిపోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. నిర్మాణ పనులను హైకోర్టు నియంత్రించే, నిర్వహణ చేసే బాధ్యతను కూడా వాళ్ళు తీసుకున్నారు. సూపర్వైజ్ చేసే బాధ్యతను కూడా. అందువల్ల అమరావతి రాజధానిని ఎప్పుడో హైకోర్టు తీర్పిచ్చింది. ఈ రోజు పార్లమెంటు, ఆనాటికి ఇంకా 10 ఏళ్లు గడువు ముగియలేదు రాష్ట్ర విభజన జరిగి, ఈ రోజు గడువు ముగిసింది. పార్లమెంట్ లో ఆ సవరణ కూడా చట్టానికి చేసేసారు. రైట్. ఏ పార్టీలు ఎన్ని మాట్లాడినా సరే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అంతే కదండి? ఏమి లేదు, నిరుపయోగం, నిరర్ధకమైనటువంటి మాటలు. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు మాతో మాట్లాడేందుకు. విన్నారు కదా, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఒకసారి కనుక పార్లమెంట్లో దానికి చట్టబద్ధత కల్పిస్తే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అని అనలిస్ట్ చెప్తున్నారు లక్ష్మీనారాయణ గారు. సో ఎన్ని పార్టీలు ఎన్ని మాట్లాడినా సరే ఏపీకి రాజధానిగా అమరావతి ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడినా సరే దానికి అసలు చట్టరూపం ఉండదు. దాన్ని కేవలం జోగ్గానే తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వెళ్తోంది. 10 ఏళ్ల పాటుగా ఏపీకి రాజధాని లేదు. ఇప్పుడు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. కానీ ప్రస్తుత పరిస్థితిలో 10 ఏళ్లు కూడా గడిచిపోయిన తర్వాత మరి ఏపీకి రాజధాని ఏది అన్న అంశం తెర మీదకి రావడంతో ప్రస్తుతం అమరావతి దానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది అని ఆలోచించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానిపైన సుదీర్ఘ చర్చ జరిగింది. అసెంబ్లీలో ఎంత గొడవ జరిగిందో మనందరం చూసాం. ఇవాళ కేంద్రానికి పంపించారు. లోక్సభలో కూడా దీనిపైన అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. రేపు ఇది రాజ్యసభ ముందుకు రాబోతోంది. ఎన్డీఏ కూటమి అధిక సంఖ్యలో ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా పాసే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్టులు అంటున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఇన్ని రోజులు అమరావతికి రాజధాని అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ కూడా చెరిగిపోతుంది. ఇప్పటికి వరకు ఇకపై
ఏపీ రాజధాని ఏది అని అంటే అమరావతి అని గట్టిగా చెప్పే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. దీని మీద ప్రతి అహర్నిశలు కూడా ఏపీ ప్రభుత్వం ఎంత కష్టపడిందో మనందరం కూడా చూసాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం 254 ప్రకారం ఒకే అంశంపై ఇటు కేంద్రం రాష్ట్రం రెండు చట్టాలు చేసినప్పుడు దానికి కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే సుప్రీం ఉంటుంది కేంద్రం కాబట్టి కేంద్రం చేసిన చట్టమే అమల్లో ఉంటుంది. అయితే రాష్ట్రం ఎక్కడ పెట్టుకోవాలి, రాష్ట్రం ఏ ప్రదేశంలో ఉండొచ్చు అన్న దానికి సంబంధించి మాత్రం రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఏ ప్రదేశంలో ఉండొచ్చో తీసుకోవచ్చు, కానీ సరిహద్దులు కావచ్చు లేకపోతే ఇది రాజధాని అని చెప్పే హక్కు మాత్రం కేంద్రానికే ఉంటుంది అనంటూ అనలిస్టులు చెప్తూ ఉన్నారు.